హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మరింత సమాచారం కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. నేటి ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి వార్త చూసుకుంటే, ఫ్రెండ్లీ విధానాలతో ఉద్యోగులకు చేయూత అంటూ వార్త చూడవచ్చు. రిటైర్మెంట్కు 61 ఏళ్ళు లేదా 33 సంవత్సరాల సర్వీస్ ప్రతిపాదన ఒట్టిదే. రాష్ట్ర ప్రభుత్వ విస్పష్ట ప్రకటన అంటూ చూడవచ్చు. ఉద్యోగుల వయోపరిమితిని 61 ఏళ్ళు లేదా 33 సంవత్సరాల సర్వీస్ను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోబోతుందంటూ వస్తున్న కథనాలను, ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. వివిధ వార్తాపత్రికలు, సామాజిక మాధ్యమాల్లో పదవి విరమణకు సంబంధించి జరుగుతున్న ప్రచారం, వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని విస్పష్టంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం శనివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, పదవి విరమణ అంశంపై ప్రభుత్వ స్థాయిలో ఏ విధమైన ప్రతిపాదన కానీ, ఫైల్ నిర్వహణ కానీ జరగలేదని స్పష్టం చేసింది. త్వరలో ఉద్యోగుల సమస్యలకు చరమగీతం. అంతర్గతంగా ఐఆర్, డిఏ, పిఆర్సీపై కసరత్తు. జూన్ 2వ వారంలో ఉద్యోగులతో సీఎం భేటీ. ఎన్నికల అనంతరం కీలక శాఖల్లో బదిలీలు. పదోన్నతులకు పారదర్శక విధానం అమలు. ఫ్రెండ్లీ విధానాలతో ఉద్యోగులకు చేయూత సుముఖంగానే ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఇక గత సర్కారు నియమించిన రిటైర్డ్ ఐఏఎస్ శివశంకర్ ఆధ్వర్యంలోని పిఆర్సీ కమిషన్ గడువు కూడా ముగుస్తున్న నేపథ్యంలో త్వరలో నేరుగా సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ సంఘాలతో సమావేశం కావాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వీలైనంత తొందరలో ఉద్యోగులకు పిఆర్సీ అందించి ఆదుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందనే సంకేతాలు అందుతున్నాయి. ఈ దిశగా అంతర్గతంగా కసరత్తు కూడా మొదలైందని తెలుస్తోంది. అన్ని డిమాండ్లకు సానుకూలంగానే ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే ఐఆర్ ప్రకటనకు తాజాగా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మార్కెట్ పరిస్థితులు, పెరిగిన ధరలను ప్రామాణికంగా తీసుకొని నిర్ణయించే పిఆర్సీ ఫిట్మెంట్ను ఈ దఫా కొత్త పద్ధతిలో పూర్తి చేసి ఉద్యోగులకు లబ్ధి చేసేలా నూతన విధానాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోనుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానం ఎత్తివేతపై సాధ్యాసాధ్యాల పరిశీలన, అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. మరొక వార్త చూసుకుంటే, 33 ఏళ్ల సర్వీస్ నిబంధన అవాస్తవం స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం. అలాంటి ప్రతిపాదన లేదని ప్రకటన. తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. రిటైర్మెంట్ను 33 ఏళ్ల సర్వీస్తో ముడిపెడతారంటూ వాట్సాప్లో ఇటీవల ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ 61 ఏళ్లకు లేదా 33 ఏళ్ల సర్వీస్కు సవరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందన్న వార్తల్లో నిజం లేదని శుక్రవారం ప్రభుత్వమే స్వయంగా స్పష్టించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితికి సంబంధించి 61 ఏళ్ల నిబంధనను కొనసాగిస్తూ కొత్తగా 33 ఏళ్ల సర్వీస్ నిబంధనను ప్రభుత్వం తీసుకురానుందంటూ వార్తాపత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రైవేట్ కాలేజీల్లో 50% పెరిగిన ఇంటర్ ఫీజులు. ఇంటర్ ద డ్రాగన్ అంటూ వార్త చూడవచ్చు. అడ్డగోలుగా ఫీజులు పెంచేసిన కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు. 1.25 లక్షల నుంచి 2 లక్షల వరకు వార్షిక ఫీజులు. హాస్టల్ ఫీజుతో కలిపి 3.25 లక్షల దాకా డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఏడాదికి 90,000కు పైనే అడుగుతున్న తీరు. నిర్వహణ ఖర్చులు, ఫ్యాకల్టీ వేతనాలు పెరిగాయనే వాదన వినిపిస్తోంది. సుమారు 4 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం పడుతోంది. అంతంత ఫీజులు ఎలా కట్టగలమని వాపోతున్న తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఫీజులు నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తామేమి చేయలేమంటూ ఇంటర్ బోర్డు చెబుతోంది. సర్కార్ స్పందించకుంటే ఆందోళన చేస్తామంటున్న విద్యార్థి సంఘాలు గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 40 నుండి 50% అదనంగా డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే 10th పరీక్షలు పూర్తయిన నేపథ్యంలో చాలా మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఇంటర్మీడియట్లో చేర్చేందుకు కాలేజీల్లో ఆరా తీస్తున్నారు. అదే అదనుగా కాలేజీ యాజమాన్యాలు ఫీజు దోపిడీకి తెర తీశాయంటూ వార్త చూడవచ్చు. 20వ తేదీ తర్వాతే ఇంటర్ ఫలితాలు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఇంటర్మీడియట్ బోర్డు తెలుపుతోంది. ఈ నెల 20 తర్వాత విడుదల కానున్నాయి. ఇప్పటికే మొత్తం ఏర్పాట్లన్నీ పూర్తి కాగా నమోదైన మార్కుల పరిశీలన జరుగుతోంది. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఫలితాలను విడుదల చేయడానికి ప్రభుత్వం భావిస్తోంది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి. పరీక్షలు జరుగుతుండగానే మార్చి 10 నుండి మూల్యాంకనం ప్రక్రియను ప్రారంభించారు. మొత్తం 4 విడతల్లో ఈ ప్రక్రియను నిర్వహించి ఈ నెల 10న పూర్తి చేశారు. మార్కుల నమోదుతో పాటు ఎలాంటి సాంకేతికపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకేసారి ఇంటర్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఈసీ నుంచి అనుమతి తీసుకొని
ఈ రిజల్ట్ను కూడా ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల, అమ్మాయిలదే హావా. రెండో ఏడాదిలో 81%, మొదటి ఏడాదిలో 71% మంది బాలికల ఉత్తీర్ణత. బాలురు బాలికలు కలిపి మొత్తం 10,02,150 మంది పరీక్షలకు హాజరు, 6,63,584 మంది ఉత్తీర్ణత. మొదటి ఏడాదిలో 60%, రెండో ఏడాదిలో 78% ఉత్తీర్ణత. 90% ఉత్తీర్ణతో ప్రథమ స్థానంలో కృష్ణా జిల్లా ఉంది. ఈ నెల 18 నుంచి 24 వరకు రీకౌంటింగ్ కు అవకాశం ఉంది. రీవాల్యుయేషన్ పెట్టుకోవచ్చు పేపర్లు. మే 25 నుండి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. ఫెయిల్ అయిన విద్యార్థులు మళ్ళీ చదివి ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని జీవితాలు ఆగం చేసుకోవద్దు. అలాగే ఈ నెల 18 నుండి 24 వరకు మీరు రాసిన పరీక్షా పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద రీవాల్యుయేషన్ పెట్టుకొని ఒక్కొక్క మార్కు 2 మార్కులు ఉన్నా సరే పెట్టుకోవడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది, పాస్ అవ్వచ్చు. అలాగే మే 24వ తేదీ నుండి జూన్ 1 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయి. మరింత సమాచారం కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.